మళ్ళొచ్చాడు మన ముఖ్యమంత్రి గారు. మీరు ఎంత ఏడిస్తే నా చెవులో సన్నాయి మోగినంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అనుకొని ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అయితే కాదు ఇది. నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. రేవంత్ రెడ్డి గారు నిన్న ఓ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సిపి ఆనంద్ గారిని నియమించడం కూడా జరిగింది. ఆ నియమించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతారా అని కొందరు ఏడుస్తూ ఉన్నారు. మీరు ఎంత ఏడిస్తే నాకు అంత సంతోషం అనిపిస్తుంది అంటే ఇదే మాటని పలు రకాలుగా కంపేర్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ కాలంలోని 2.5 సంవత్సరాల్లోని ఏగుతున్న ప్రజలను చూసాం. అందులోనూ ఇప్పుడు హైడ్రా విషయంలో వెలుగు మాటల బాధితులు, రాష్ట్ర రైతన్నలు, వీళ్ళందరి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే నిజంగానే రేవంత్ రెడ్డికి చాలా సంబరం అనిపిస్తూ ఉంది. ఇట్లాంటిది ఒక సినిమా ఉంటుంది, మహేష్ బాబు గారు అందులో హీరోగా ఉంటారు, అందులో ఒక విలన్ ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్గానే మనుషులు చనిపోతూ ఉంటే ఆయనకు ఎనలేని సంతోషం, జనాలందరూ ఏడుస్తూ ఉంటే అతనికి ఒక 10 రోజులు అన్నం తినకున్నా పర్వాలేదు కానీ కడుపు నిండే అంత ఆనందం వస్తుంది ఆ మనిషికి. గా తీరుగా రేవంత్ రెడ్డి మారిపోయాడు. ఒకసారి ఆయన మాటల్నే గొప్పగా వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరే వినండి ముచ్చట్ని ఏమంటాడో. దానికి ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పి కూడా ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట. నేను చెప్పదలుచుకున్నా, మీరు ఏడ్చుకుంటూనే ఉండదు, నేను చేసుకుంటా పోతూనే ఉంటా. మీ ఏడిపే, మీ ఆర్త నాదాలే కుటుంబం అంతా కూర్చొని పిడబెద్దలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు ఏడుపు వింటుంటే. ఆయన ముఖంలో సంతోషాన్ని చూసారా? శంకరాభరణం ఆ సంగీతం వాయించినట్టు ఉంటుందట రేవంత్ రెడ్డి గారికి. ఏడుస్తూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే ఆయనకు సంతోషం అనిపిస్తూ ఉంటుందట, సమ్మగా అనిపిస్తూ ఉంటుందట. బాబా అసలు దీన్ని ఏమంటారు తెలుసా? మెంటల్ అంటారు, పిచ్ అంటారు. ఇలాంటి విన్యాసాలు చేసేటోళ్ళని నిజంగానే పిచ్చే అంటారు. మహేష్ బాబు గారి సినిమా, మరో సినిమా ఉంటుంది, సరిలేరు నీకెవరు అనుకోని ఒక సినిమా ఉంటుంది మహేష్ బాబు గారిది. అందులో మాట్లాడారు కదా, మున్సిపాలిటీలో చెత్త క్లీన్ చేసుకున్నట్టు తీసుకొచ్చి నాకంట కట్టారని చెప్పేసి. అలాగే రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే నిజంగానే పిచ్చోళ్ళని తీసుకొచ్చి పిచ్చోళ్ళ చేతిలో రాయి పెట్టినట్టు అయింది అన్నట్టుగా కేటీఆర్ గారు కూడా చెప్తూ ఉంటారు. అట్లనే అయింది రేవంత్ గారు ముచ్చట. ఇప్పుడు ఫ్యూచర్ లేని సిటీ గురించి కొందరు మాట్లాడుతున్నారంటే అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే వర్తించదు. ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు కూడా చాలామంది మాట్లాడారు. నిజంగా ఏదో ఫ్యూచర్ సిటీ కడతారట, అది అవసరమా కట్టి దానివల్ల ఏం లాభం? ఇంకెవరు మాట్లాడారు? ఆ ఫ్యూచర్ సిటీ కోసం ఎవరైతే భూబాధితులు ఉంటారో ఆ భూబాధితులు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. చాలా వరకు ఇబ్బంది పడి ఏడ్చారు, ఆర్తనాలు పెట్టారు. రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మా భూముల్లా కొన్ని నువ్వే బాగుపడతావు అనుకుంటూ ఎందరో మంది ఆయనకు శాపనార్థాలు పెట్టిర్రు, ఏడ్చిర్రు. వాళ్ళు తమ జీవితాల్లో పుట్టినప్పటి నుంచి ఇటువంటి పరిపాలన మా జిందగీలో చూడలేదనుకుంటూ వాళ్ళు చాలా వరకు ఆర్తనాదాలు పెట్టారు, చాలా వరకు ఏడ్చారు. అది చూస్తూ ఉన్నా కూడా కొంతసేపు బాధ కూడా అనిపించింది, మనకు బాధ అనిపించింది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళని చూస్తారే మన కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. అటువంటిది రేవంత్ రెడ్డి గారికి అట్లా ఉండదట, చాలా సమ్మగా ఉంటుందట. ఎవరైనా ఏడిస్తే రేవంత్ రెడ్డికి చాలా సమ్మగా ఉంటుందట. శంకరాభరణంతో తాళం చేస్తామనుకుని ఇద్దరమ్మాయిల సినిమాలో పాట ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారి చెవుల్లో ఆ తీరుగా మృదంగం మోగినట్టు, శంకరాభరణం సంగీతం మోగినట్టు అలా ఉంటుందట రేవంత్ రెడ్డి గారికి. ఎంత గొప్పోడు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చాలా మంచోడు కదా. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలా వద్దా? ఉండాలి. కష్టకాలంలో కష్టాలు పంచుకునే నాయకుడు మనకొద్దు, కష్టకాలంలో పరామర్శించి మనకి ధైర్యం చెప్పే నాయకుడు మనకొద్దు. మనం కష్టకాలంలో ఉండి కన్నీళ్ళు పెడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే, కళ్ళల్లో నీరు బదులు రక్తం కారుతూ ఉంటే అటువంటి టైంలో పక్కన కూర్చొని ఏడ్చే ఇట్లాంటి నాయకుడు కావాలనుకుంటున్నాం మనం అందరం. అంతేనే కదా? ముఖ్యమంత్రి అసలు నీకు ఆ పదవి దండగా. ప్రజలకు నిజంగా చెప్పాలంటే ప్రజలకు ఇంత సోయి తెచ్చుకొని ఓటేసి ఉంటే చాలా బాగుండు. ఇట్లాంటి వాళ్ళకి ఓటేస్తారు, ఇట్లాంటి వాళ్ళకి ఓటేస్తారా? ఏం మాట్లాడుతున్న మనిషి ఒక ముఖ్యమంత్రిగా మర్చిపోయి చిల్లర వ్యవహారాల లెక్క చిలిపి చేష్టలు చేస్తూ ఉన్నాడు. యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ రోధిస్తూ ఉంటే, కన్నీళ్లు గారుస్తూ ఉంటే, వాళ్ళ ముఖాల్లో కన్నీరు తప్ప పండగలు పబ్బాలు ఏది లేకుండా
వాళ్ళు ఏడుస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకు సంబరంగా సంతోషంగా అనిపిస్తుందట. మీరు ఏడుస్తూనే ఉండండి, నేను డెవలప్ చేసుకుంటూనే పోతా అంటుండు. కూల్చుకుంటా పోతూనే ఉంటా, భూములు లాక్కొనే పోతుంటా, రైతులు చచ్చినా రైతు బంధు ఇవ్వకుండానే పోతా, బోనస్ 2 పంటలని చెప్పి ఒక పంటకు వేస్తా లేకుంటే వెయ్యా, మీరు ఏడుస్తూనే ఉండని, నేను దోచుకుంటూనే పోతా అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాట్ ఈస్ దిస్ అని నేను అడుగుతున్నా. ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థమయ్యే మాట్లాడుతూ ఉన్నారా? అసలు మైండ్ నుండే మాట్లాడుతూ ఉన్నారు అనేది నాకు చాలా వరకు డౌట్ అనిపిస్తూ ఉంది. దిగజారిపోయిండు. నేను ఒకటి చెప్పనా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వార్డ్ మెంబర్స్ ఉండే కదా, వార్డ్ మెంబర్స్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే నో హౌ టు రూల్ టు తెలంగాణ, వాడ, విలేజెస్, డిస్ట్రిక్ట్, మండల్స్, ఎవ్రీథింగ్ దే నో. ఎందుకంటే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా చేయాలో ఏం చేయాలనే విషయం పైన వాళ్ళకి బాగా తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయిపోయిందంటే వ్యవహారము ఘోరం. ఇక ఎట్లాంటి మనం ఇక చూడలేము అనుకోండి. ఇక మనం పిచ్చండి ఇది, నిజంగా అంతేనే కదా, పిచ్చి కదా ఇది, పిచ్చి అంటారా కాదు దీన్ని. సరే, ఆయన ఒక కేటీఆర్ గారిని ఉద్దేశించి చెప్పలే, ఎవరైతే ఆయనను ఫ్యూచర్లో, మరి ఈయనకే ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీ దేనికోసం? నీకు అంత కట్టదలుచాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు జాబులు ఇవ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉద్యోగాలు ఇవ్వు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నువ్వు ఫ్యూచర్ సిటీ కట్టుకుంటావో లేకుంటే గోరే కడతావో నీ ఇష్టం. ముందు ఉద్యోగాలు ఇవ్వాలి, పథకాలు అమలు చేయాలి. మాటలేమో లొట్టపీసు మాటలన్నీ మాట్లాడి ఈరోజేమో మీరందరూ ఏడుస్తూ ఉంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది అంటే రాక్షసత్వం అంటారు దీన్ని, రాక్షసత్వం. బాబా ఏం మనుషులే. విచిత్రమైన పరిపాలన ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా ఎప్పటికైనా ఇట్లాంటివి మాత్రం ఎన్నుకోకండి, దయచేసి ఇట్లాంటివి మాత్రం ఎన్నుకోకండి. మీరు సత్తే ఇంకా మీ శవాల కాడ కూర్చొని బ్రహ్మాండంగా నవ్వుతాడు ఆయన. ఇంకా శవాల దగ్గర కూర్చొని ఏడ్చే వాళ్ళని చూసి ఆయనకు శంకరాభరణం మ్యూజిక్ గుర్తొస్తుంది, ఇంకా మిగతా మ్యూజిక్లు గుర్తొస్తాయి. రేవంత్ రెడ్డి గారు అట్లయిపోయారు, మానసికంగా అట్లయిపోయారు, లేకుంటే మొదటి నుంచో అట్లాంటోడో ఏమో కానీ తెలుస్తలేదు. కానీ ఒక చావును కోరే కాడ మ్యూజిక్ని ఆనందిస్తా అని చెప్పేట ముఖ్యమంత్రిని ఇక ఈయననే చూస్తున్నా. ఇక నా వయస్సులో, ఇప్పటివరకు నా గడిచిన వయస్సులో ఇట్లాంటి మనిషిని నేను ఇక్కడ చూడలేదు, ఇక చూడబోని అనుకుంటున్నాను. నేనైతే కనబడడు కావచ్చు ఇట్లాంటోడు. గట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన. ఏం చేద్దామంటారు? మీరే చెప్పండి. మోస్ట్లీ రేవంత్ రెడ్డి చాలా వరకు అర్థమైపోయింది, ఆయన కథ ఏందో, ఆయన వ్యవహారం ఏందో అందరికీ అర్థమైపోయింది.